అనే సినిమా తీయటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కథలో గౌరీ పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్స్ ద్వారా చూశాడు. కానీ ఎవరు ఆ పాత్రకి సూట్ కాలేదు. ఒకరోజు అతను తన ఆఫీస్లో వనితా మ్యాగజైన్ చూశాడు. అందులో నయనతార ఒక జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్లో కనిపించింది. ఈమె ఖచ్చితంగా గౌరీ పాత్రకి సరిపోతుందని వెంటనే ఆమెని కాంటాక్ట్ అయ్యాడు. నయనతారకి విషయం చెప్పాడు. కానీ నయనతార సినిమాల్లో నటించి హీరోయిన్ అయిపోవాలని ఆలోచనలో లేకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్నల పర్మిషన్ అడిగి చెప్తానని చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్నలకి విషయం చెప్పింది. వాళ్ళు నీ కెరీర్ ఎలా ఉండాలో, ఎందులో ఉండాలో నిర్ణయించుకునే హక్కు నీకుంది, కాబట్టి దానిపై నిర్ణయం నువ్వే తీసుకో అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దాంతో ఈ ఒక్క సినిమా సరదాగా చేసి తర్వాత చేయకూడదని డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ సినిమాకు ఓకే చెప్పింది. ఇందులో హీరోగా జయరామ్ గారు చేశారు. 2003 ఫిబ్రవరిలో మొదలైన మనస్సినక్కరే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అదే సంవత్సరం డిసెంబర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా